అధ్యక్షుడిగా పెట్టడం. లైక్ అంటే ఇంతకు జాతీయ ముందు అధ్యక్షుడా? ఇంకా అందులో జాతి ఏమీ ఉండదండి. జాతీయ పార్టీ అని ఎవరు డిజిగ్నేట్ చేస్తారు దాన్ని? అంటే ఇప్పుడు బాబు గారికి ఉన్న పదవి అదే అనుకుంటా అంటే కదా, ఇప్పుడు జాతీయ పేపర్లలో అధ్యక్షుడు కదా. రాసుకునే పోస్టులు కాదు నేను అనేది, ఒరిజినల్ పోస్టు. మ్హూ. పేపర్లలో మ్హూ. ఏ అంతర్జాతీయ అధ్యక్షుడు కూడా రాయొచ్చు. తెలుగుదేశానికి ఇంకెక్కడ ఉందని? విశ్వవ్యాప్త అధ్యక్షుడు అని కూడా రాయొచ్చు. ఏముంది, ముక్కు అంతే. లోకాలును 34 లోకాలకు కూడా వాళ్ళే. ఇక్కడ ఆ పార్టీకి లెక్క మనకి, వాళ్ళలో దాంట్లో మళ్ళీ మనం ఎందుకు మాట్లాడుకోవాలి? అది బేసిక్గా అదే అదే. సమస్యల్లో ఏంటంటే ఇప్పుడు వీటిని మనం ప్రాంతీయ పార్టీలుగానే చూస్తాం తప్పించి జాతీయ పార్టీకి లెక్క ఉంటుంది, ఎన్నికల సంఘం గుర్తించాలి. అది ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఉంది జాతీయ గుర్తింపు, దీనికి లేదు అది ఆ ఛాయిస్. కాబట్టి లేనప్పుడు మనం ఎందుకు, వాళ్ళ ఏదో పేపర్లో రాసుకున్నారు కాబట్టి మనం ఆ మాయలో పడాల్సిన అవసరం లేదు కదా. ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీగా 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా. కాబట్టి అంతవరకు ఓకే. ఇకపోతే ఇప్పుడు మేబీ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్గా అంటే అప్పట్లో వైసీపీకి విజయమ్మని గౌరవాధ్యక్షురాలుగా పెట్టి జగన్ అధ్యక్షుడిగా ఉండేవాడు. అట్లాగా వీళ్ళిద్దరూ ఉండటం, ఇది లోకేష్ అధ్యక్షుడిగా పెట్టి గౌరవ అధ్యక్షుడిగా చంద్రబాబు, అంటే ఇక పార్టీ యాక్టివిటీ నుంచి ఆయన పక్కకి తప్పించినట్టు. ఇది సీనియర్లకి ఇష్టం లేదు. సీనియర్లు అయితే చంద్రబాబు గారే ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే లోకేష్ ఇప్పుడు అందరితో యాక్సెస్ చాలా